పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలి ఏమన్నా కానీ. ఎవరు మహానుభావులు ఈడే ఉన్నారే, ఇద్దరు ఎట్లా తప్పించుకునేది ఇప్పుడు అర్థమే కాకుండా ఉంది. తమ్ముడు ఎక్కడ ఎట్లా పోతాను? ఏం దగ్గునా విపరీతమైన దగ్గా 3 రోజుల నుంచినా. మొన్న డాక్టర్ పోయినా దగ్గు మంది రాసిచ్చినాడు. 3 సార్లు వేసుకున్నా రోజుకి, దగ్గే తగ్గలేదునా. డాక్టర్ పోతే 500 టోకన్ 500. ఇప్పుడు దగ్గు మంది రాసిచ్చినాడు. పోయి ఫస్ట్ వెంటనే పోయి ఇంటికి పోయి దగ్గు మంది వేసుకో, పూర్తికి తగ్గిపోతాది అని అన్న. పోయిస్తానా? 3 రోజుల నుంచి దగ్గుతాడు విపరీతంగా. తగ్గా కాదునా, ఎక్కువ ఉందినా? ఎక్కువ ఉంది కాదు, మంచి డాక్టర్ తావు, వాళ్ళని టెస్టులు చేస్తారు, వాళ్ళు రాసిస్తారు నా దగ్గు మందు. తెచ్చుకో, బాగుంది. ఏదైనా మంచి పోతాంలే నువ్వు ఏటాడితే ఎరిపోయినావా మందు చూపి ఇప్పుడు మళ్ళీ కావాలంటే నేను వాడే దగ్గు మందు వాడకూడదు అట్లా. నేను డాక్టర్ తాగు టెస్టులు చేసిన, నాకే టెస్టులు చేసి అతను రాసిచ్చిండే తెచ్చుకున్నా. నేను వాడేది మీరు వాడినారు అనుకో, మళ్ళీ రియాక్షన్ అయ్యి ప్రాణం మీదకి వస్తే ఎవరు మళ్ళీ నాకు సర్టిఫికేట్ రాదా? జరుపుకోవడం జరిగప్ప దగ్గు మంది వాడే నువ్వేమంటావు? మీదకి వచ్చి కొడతావా? డాక్టర్ తాగు. ఇప్పుడు ఏమంటే ఆదివారం అన్ని క్లినిక్ మూసేసినారు. ఈ పొద్దున చూపి మళ్ళీ రేపు పొద్దున తగ్గకుంటే డాక్టర్ పోతాం. చూపించడానికి అంత ఫీల్ అవుతా. ఏది మేము చూపేది ఏందో కాదు, మళ్ళీ 300-400 ఖర్చు అవుతుంది. ముష్టి డబ్బు 300-400 ఏంది నాయన? ఆరోగ్యం ముఖ్యంగానే ఏంది చూడు ఎట్లా తగ్గుతుండవు చూడు. కాదు ఏదంటే అది వాడకూడదునా? ఈ పూటకి వేసుకుంటాము, తగ్గకుంటే రేపు పొద్దున డాక్టర్ పోతాం. తమ్ముడు ఇక రా, ఏదో ఏంది లేదు లేరా? 300 ప్లస్ ఇదే పోదు కాదు, ఇది ప్రెసిడెంట్ మెడల్. ఏంది క్వార్టర్? మేమేమో గోళీలు డాక్టర్ రిసెప్షన్ ఏమన్నా రాశాడము, గోళీలు దగ్గు మందు సిరప్ ఏమన్నా రాశాను అనుకుంటాను. మేము దగ్గులేదా? తలకాయ నొప్పునా? తలకాయ నొప్పి వచ్చినప్పుడు ఇది తప్ప మనకి వేరే పడదనా? అందుకని వేసుకుందా. ఇంట్లో పెళ్ళాంతో కొట్టాల్సినవా? పెళ్ళాంతో గొడవ పడే ధైర్యం నాకు ఆడుందనా? పెళ్ళామే నాతో గొడవ పడుతుంటది. నా గొడవ పడినప్పుడు తలనొప్పి వస్తుందా? తలనొప్పి వచ్చినప్పుడు ఇంకా క్వార్టర్ వేసుకొని నిద్రపోతే తలనొప్పి పోతుందినా. అందుకని ఇక్కడ ఆడపోయి తాగుతావు. నా కంప సెట్లు ఉన్నాయి కదా, ఆడ కంప సెట్లు ఉన్నాయి. కంప సెట్లకు 10 నిమిషాలు వేసుకొనినా తాగేసి ఇంటికి ఆడ పోలీసులు పోలీసులు కాదనా? పోలీసులు వస్తే మళ్ళీ ఏం చేయాలి? బార్ లేవు, మందు తాగుదామంటే డబ్బులు లేవునా? ఇంకా ఇంట్లో తాగితే పెళ్ళ మరుస్తుంది. ఇంకా మందు ఏడ తాగాలని వాళ్ళనే వాళ్ళని అడుగుతావు. అంతే గొప్ప సార్ కలిసినప్పుడు 5 ఎకరాల భూమి ఉందంటే. భూమి ఉండి 5 ఎకరాలు లేదునా? 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ఎకరా అమ్ముకుంటూ వచ్చిన బార్ లో కూర్చొని తాగుతాను మందు. రోజుకు 2000 అవుతాన్నా. 5 సంవత్సరాలు 5 ఎకరాలు అమ్మేసిన. మందు తాగేదానికే డబ్బులు లేవునా? తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలన్నా? అందుకని చివరికి ఇంకా ఇప్పుడు ఇది ఒక క్వార్టర్ ఇంకో గ్లాస్ తీసుకొని తాగుతానా. అట్లా ఆడా ఈడపోయి ఎందుకు ఇబ్బంది పోలీసులతో? ఇంట్లో ఇంకా కాదు, ఇంట్లో పెళ్ళావే నాతో గొడవ పడతాయి. ఇది తాగితే ఏమన్నా ఉందా? పోలీసులు చెప్పి కొట్టి పెడతాది, మళ్ళీ ఇబ్బంది కొట్టిస్తుంది. అవసరమా ఇవన్నీ? ఆటికే ఏదో తాగి పోలీసు వాళ్ళన్నా బ్రతిమాలుకోవచ్చునా? తాగేటప్పుడు వస్తే పిల్లల్ని ఎట్లా బ్రతిమాలుకోవచ్చు? కష్టం కదా. కాదు, నువ్వు మంచి డాక్టర్. నాకేం దగ్గు లేదునా, ఏదో కనపడితే ఊరికే అట్లా నాకేం దగ్గలేదు. నువ్వు మంచి డాక్టర్ జాగ్రత్త. అక్కడ ఎట్లా అనుకుంటారు? ఏం కథ జనాలు.